మిత్రులారా, చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేయవచ్చా? అంటే యోగాలో సూర్య నమస్కారాలు. యాక్చువల్లీ యాక్టివ్ పెయిన్ ఉన్నప్పుడు నేను సూర్య నమస్కారాలు స్పెసిఫిక్గా చేయొద్దనే చెప్తాను. యాక్టివ్ పెయిన్ ఉన్నప్పుడు ఎందుకు అంటే, సూర్య నమస్కారాలు కొన్ని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హస్తపదాసనం కానీ లేదా అశ్వసంచాలాసనం కానీ, పోజెస్ ఏవైతే ఉంటాయో ఆ పోజెస్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మెడ మీద పడుతుంది. కండరాల మీద, టెండన్స్ మీద, సర్వికల్ స్పైన్ మీద కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడింది. దానివల్ల మళ్ళీ మీకు పెయిన్, మజిల్ స్టిఫ్నెస్ కానీ, పెయిన్ కానీ మళ్ళీ అగ్రివేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని యాక్టివ్ సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉన్నప్పుడు సూర్య నమస్కారాలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటరు. ఒకసారి యోగా గురు అడ్వైస్ కూడా మీరు తీసుకోండి. డైరెక్ట్గా మీ అంతటి మీరు చేయకుండా వాళ్ళైతే మీకు స్పెసిఫిక్గా చేపిస్తారు. మీ నెక్ పెయిన్ బట్టి ఏమేమి ఆసనాలు చేయొచ్చు, ఏం ఆసనాలు చేయకూడదు అన్నది. మీ అంతటా మీరు మాత్రం సూర్య నమస్కారాలు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు చేయకపోవడమే మంచిది.